అన్నమయ్య జిల్లా రాజంపేటలో గత కొద్ది రోజులుగా మట్టి మాఫియా రెచ్చిపోతుంది. ఫలితంగా రాజంపేట మండలం సిద్దలగుట్టతో పాటు ఒట్టుకూరు చెరువును మొత్తం ఖాళీ చేసే పరిస్థితి నెలకొంది. చెరువు నుంచి మట్టిని తరలించడానికి ఎలాంటి అనుమతులు లేకుండా గత 5 రోజులుగా మట్టి మాఫియా బ్యాచ్ యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఒట్టుకూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని హిటాచీ సహాయంతో టిప్పర్లు పెట్టి విచ్చలవిడిగా మట్టి మాఫియా రాత్రి 11 గంటలకు వదులుకొని రెచ్చిపోతూ మట్టి మాఫియా తెల్లవారుజామున 5 గంటల వరకు యథేచ్ఛగా చెరువులోని మట్టిని దోచుకుంటూ మట్టి మాఫియా లక్షలు గడుస్తున్నారు. అయినా చర్యలు తీసుకునే నాదుడే లేడు. ఏది ఏమైనా రాజంపేటలో మట్టి మాఫియా రెచ్చిపోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొద్ది రోజులుగా సిద్దులగుట్టతో పాటు రాజంపేట మండలం ఒటుకూరు చెరువులో పెద్ద పెద్ద యంత్రాలు పెట్టి టిప్పర్లతో రాత్రిపూట మట్టిని బహిరంగంగానే తోలుతూ మట్టి మాఫియా లక్షలు దోచుకుంటున్నారు. ఈ విషయంపై వీఆర్ఓ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరికి ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా తోలుతున్న మట్టి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్దులగుట్ట, ఒటుకూరు పంచాయతీలోని భువనగిరిపల్లి, ఒటుకూరు, వెంకటరాజంపేట ప్రజలు కోరుతున్నారు. ఇంకొంచెం పైకి లేపునా. నేను తిప్పుతా లైట్.